అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీరాముడి గురించి దాదాపు ఎవ్వరికీ తెలియని ఒక ఆసక్తికరమైన నిజం ఇక్కడ ఉంది. అదేంటంటే మనందరికీ దశరథుడికి 4 కొడుకులు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అని మాత్రమే తెలుసు. కానీ వారికంటే పెద్దదైన ఒక సోదరి కూడా ఉందట. మీకు తెలుసా? శ్రీరాముడికి అక్క శాంత కథ ఈరోజు మనం తెలుసుకుందాం. మరి దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవికి అందరికంటే ముందు పుట్టిన సంతానమే ఒక ఆడపిల్ల. ఆమె పేరు శాంత. ఆమె చాలా గుణవంతురాలు మరియు అందగత్తె. అంగదేశపు రాజు రోమపాదుడు దశరథునికి అత్యంత సన్నిహిత మిత్రుడు. రోమపాదుడికి సంతానం లేకపోవడంతో చాలా బాధపడేవాడు. తన మిత్రుడి బాధ చూడలేక దశరథుడు తన కుమార్తెైన శాంతను రోమపాదుడికి దత్తత ఇచ్చాడు. శాంత అంగదేశంలో యువరాణిగా పెరిగింది. వర్షాలు లేక ఆ రాజ్యం కరువుతో ఉన్నప్పుడు గొప్ప తపశక్తి కలిగిన ఋష్యశృంగ మహర్షి అక్కడికి వచ్చి వర్షాలు కురిపిస్తాడు. ఆ కృతజ్ఞతతో శాంతను ఋష్యశృంగుడికి ఇచ్చి వివాహం చేస్తారు. అలా అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఆ తరువాత కాలంలో దశరథుడికి మగ సంతానం కలగకపోతే పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చింది. మరియు ఆ యాగాన్ని నిర్వహించింది మరెవరో కాదు, స్వయాన దశరథుడి అల్లుడు శాంత భర్త అయిన ఋష్యశృంగుడే. అంటే పరోక్షంగా శ్రీరాముడు మరియు అతని సోదరుల పుట్టుకకి వారి అక్క శాంత మరియు బావగారు కారణమయ్యారన్నమాట. రామాయణంలో ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.